సిరిసిల్లలో కేటీఆర్ ఐదోసారి విజయం సాధించడం తప్పనిసరి అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ జిల్లా బీఆర్ఎస్ నాయకులు. 9 ఏళ్లలో అధికార పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నడిపించిందని, వీటిని చూసే ఈ ఎన్నికల్లో ప్రజలు తమకు హ్యాట్రిక్ విజయాన్ని అందించనున్నారని తెలిపారు. తీవ్రమైన పోటీ ఉన్న ఈ నేపథ్యంలో సిరిసిల్ల బీఆర్ఎస్ నాయకులతో మా కరీంనగర్ ప్రతినిధి ఫణిరాజ్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా ఆసక్తికరమైనటువంటి నియోజకవర్గాల్లో సిరిసిల్ల ఒకటి. ఇక్కడ ప్రస్తుతం 4 సార్లు ఎమ్మెల్యేగా ఉండి ప్రస్తుతం ఇక్కడ 5వ సారి పోటీ చేస్తున్నటువంటి కేటీఆర్ నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రతిపక్షాలు ఇస్తున్నటువంటి కౌంటర్లకి ఏ రకంగా వీరు కౌంటర్ ఇస్తున్న దానిపై మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడి పార్టీ అధ్యక్షులు తోటాగే గారు ఉన్నారు. సార్ చెప్పండి ఒక మాట, గతంతో పోలిస్తే ఈసారి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇది ఒక పెట్టని కోటలా ఉంది మొదటి నుండి కూడా పార్టీకి. సో ఈసారి మీరు ఎన్నికలు ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు? ఇంతకుముందు మీరే అన్నారు, నిజంగా కూడా భారత రాష్ట్ర సమితి పార్టీకి సిరిసిల్ల ప్రాంతం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పెట్టని కోట లాగుంది. మా దగ్గర ప్రజలు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములందరూ కూడా ఉద్యమ సమయం నుండి కూడా గౌరవనీయులు ఆనాటి ఉద్యమ నేత, ఈనాటి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి వెంట నడిచి అది ఏ ఉద్యమమైనా ఏ కార్యక్రమమైనా కానీ విజయవంతం చేయడంలో ముందున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా సిరిసిల్లలో, ముఖ్యంగా ఆనాటి నేరల్ల ఈనాటి సిరిసిల్ల, అట్లాగే సిరిసిల్ల జిల్లా కావచ్చు, ఎప్పుడైనా కానీ ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని గెలిపించారు. ఇప్పుడు బ్రహ్మాండంగా భారత రాష్ట్ర సమితి పార్టీని గెలిపించబోతా ఉన్నారు. అంటే ప్రతిపక్షాలు ఇచ్చేటువంటి వాటికి మీరు ఏ రకంగా కౌంటర్? ప్రతిపక్షాల వాళ్ళకు కౌంటర్ వేయాల్సిన అవసరం మాకు లేదు. ప్రజలే కౌంటర్ ఇస్తారు. ప్రజలు ఇచ్చే కౌంటర్కు వాళ్ళ దిమ్మ తిరిగి పడిపోతారు. ఎందుకనంటే ప్రతిపక్షాలంతా ఊహల్లో ఉన్నారు, ఆకాశంలో నడుస్తున్నారు. త్వరలో వాళ్ళను నవంబర్ 30న జరిగే ఎన్నికలలో భూమి మీదకి దించుతారు. భూమి మీదకి దించరు కాదు, కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి అని తీసుకెళ్ళి పాతాళంలో పాతి పెడతారని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మనతో పాటు మరో సీనియర్ నేత రవీంద్రరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, మొదట్లో ఉద్యమం, ప్రస్తుతం ప్రభుత్వం, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణం పైన పూర్తిగా దృష్టి పెట్టింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈసారి ఎన్నికల తర్వాత మీరు ఏ రకమైనటువంటి హామీలతో? గౌరవ ముఖ్యమంత్రి వర్యులది మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడే మీరు చెప్పినట్టు పునర్నిర్మాణం తర్వాత సంక్షేమం, అభివృద్ధి పైన దృష్టి సారించి ఈ కార్యక్రమాలు తీసుకున్నారు. ఈసారి పెద్ద ఎత్తున విద్య, వైద్యం ఏదైతే ఉన్నదో, ఇప్పుడు సాగునీరుకు అన్ని వసతులు కలిగినాయి, ఎలక్ట్రిసిటీ వచ్చింది, రకరకాల సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి అన్నీ కూడా పూర్తయినాయి. ఈ 2 ఫ్రంట్లు అంటే మా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఒక ఆరోగ్యవంతమైన సమాజం, తెలంగాణ సమాజం బాగుండాలి అంటే హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చైతన్యం కావాలంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు పైన ఆల్రెడీ ఫోకస్ ఉన్నది. ఈ వచ్చే 5 సంవత్సరాలు దీనిపైన పెద్ద ఎత్తున దృష్టి పెట్టి మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఇవాళ 35 మెడికల్ కాలేజీలు ఉన్నాయి తెలంగాణలో, 10,000 మెడికల్ సీట్స్ ఉన్నాయి. భారతదేశంలో ప్రతి 100 సీట్లలో 44 సీట్లు తెలంగాణలోనే మెడికల్ కాలేజీలో ఉన్నాయి. పెద్ద పెద్ద హాస్పిటల్ నిర్మాణం జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ పోకుండా సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల లాంటి ప్రాంతంలోనే సూపర్ స్పెషాలిటీస్ అన్నీ కూడా ఇక్కడనే సౌకర్యం కలపాలని. అదేవిధంగా విద్యపైన ఇప్పటికే 1000 గురుకులాలు కట్టిండ్రు. 10వ తరగతిని 12 చేసిండ్రు, 12ను డిగ్రీ చేసిండ్రు. ఇవన్నిటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి కళ, ఉద్యమ కాలంలో కేజీ టు పీజీ అనే కాన్సెప్ట్ ఏదైతే వారు తీసుకున్నారో ఆల్రెడీ దానికి అంకురార్పణ జరిగింది. సిరిసిల్ల నియోజకవర్గంలో గంభీరావుపేటలో ఆల్రెడీ ఒక స్కూల్ స్టార్ట్ చేసిండ్రు. అన్ని మండల కేంద్రాల్లో ఇప్పుడు అటువంటి వసతి కలుపుతూ ఉన్నాయి. వచ్చే 2-3 నెలల్లో అన్ని మండలాల్లో కూడా బ్రహ్మాండమైన ఈ ఫెసిలిటీ క్రియేట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది మొత్తానికి సిరిసిల్లలో తప్పకుండా తాము మరోసారి గొప్ప మెజారిటీతో విజయం సాధించబోతున్నామని, మరోవైపు ఓవరాల్గా కనుక గమనిస్తే అంటే గతంతో పోలిస్తే తాము కేవలం అభివృద్ధి నిదానంతోనే ప్రజల ముందుకు వెళ్తున్నాము, అసలు తమకి పోటీ అంటూ లేదని వారు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ రాజేందర్తో ఫణిరాజ్ ఫర్ రాజ్ న్యూస్, సిరిసిల్ల, కరీంనగర్.